హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు, జెన్సీ పీడబ్ల్యూడి హైరింగ్ సంబంధించి. సో దీనికి సంబంధించి సిటీసీ చూసుకున్నట్లయితే 4 lakhs per annum వరకు మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ప్రోగ్రామర్, అనలిస్ట్, ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి మీకు డెసిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ అబిలిటీ టు క్రియేట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. సో హెచ్టిఎంఎల్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఊప్స్ కాన్సెప్ట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీకు కంపల్సరీ బాగా వచ్చి ఉండాలి. అంతేకాకుండా C++ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే BE బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, MCA వాళ్ళు, MSc వాళ్ళు, సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఏ కోర్స్ చదువుకున్న వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 2023, 2024 వాళ్ళు పాస్అవుట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా వాళ్ళు కూడా మీరు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కంపల్సరీ మీకు బీటెక్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీరు ట్రై చేయండి మీకు స్కిల్స్ ఉన్నట్లయితే. సో ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీ రెజ్యూమ్తో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో పాటుగా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది వన్స్ మీకు కాల్ బ్యాక్ వీళ్ళు చేస్తే. సో దీనికి సంబంధించిగా సో పాన్ కార్డ్ కూడా కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.